కేర్ ఆఫ్ గోదావరి. క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదండోయ్. పనసపొట్టుకి పులుసుకి, అందానికి ఆనందానికి, తినే కాజాకి మోగే బాజాకి, కోడిపందానికి ప్రేమ బంధానికి, కాటన్ దొర జ్ఞానానికి కందుకూరి జ్ఞాపకాలకే, బాసర ఆలకే దాసరి ఆలోచనలకి, భద్రాచలం దర్శనానికి అంతర్వేద సంగమానికి, మంచికి పంచికి, మమకారానికి ఎటకారానికి కేర్ ఆఫ్ గోదావరి అండి. హాయ్, అదనమాట అండి. రివ్యూలు రాసేవారికి, రేటింగ్లు చదివి సినిమాలు చూసేవారికి, అసలు సినిమాలే చూడకుండా నోటుకొచ్చినట్లు టాక్ చెప్పేవారికి మా గోదావరి స్టైల్లో చిన్న బిస్కెట్ అండి. థ్యాంక్స్ అండి. హాయ్. నమస్కారం రాజా. ఏంటి అలా చూస్తున్నారు? పెన్ను ప్యాడు పట్టుకుని బీచ్లో కూర్చున్నానన్నా దానికి ఒక పర్పస్ ఉంది. నేను ఇక్కడికి సినిమా యాక్టర్గా రాలా. వేల సినిమాలు చూసిన ప్రేక్షకుడిగా, 100 సినిమాలు రాసిన రచయితగా, 6 డజను సినిమాలు తీసిన డైరెక్టర్గా, పోసాని కృష్ణమురళిగా మీ ముందుకు వచ్చా. ఈ మధ్య యూట్యూబ్ చూస్తుంటే నా పిక్చర్ ట్యూబ్ ఎగిరిపోయింది. కొత్త కుర్రవాళ్ళు, వాళ్ళు చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్, అందులో వాడుతున్న టెక్నాలజీ అదుర్స్ ముచ్చటపడి నేను కూడా పెన్ నేమ్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీశా, అప్లోడ్ చేశాను. అఫ్ కోర్స్ అందరికంటే నాకే ఎక్కువ లైక్లు వచ్చినాయి, ఎక్కువ షేర్లు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. బట్ సంతృప్తిగా లేదు. ఎక్కడో వెలితి, ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్. చూడగా ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, అదే యూట్యూబ్లో మరో పక్క తెలుగు సినిమాల గ్రేట్ డైరెక్టర్స్ కేవీ రెడ్డి గారు, ఆదుర్తి గారు, దాసరి నారాయణరావు గారు, విశ్వనాథ్ గారు, బాబు గారు, వాళ్ళ సినిమాల్లో ఉన్న కథనం ఇప్పుడెక్కడ మీకు కనిపిస్తుందా? ఏ రాజా, వేలకు వేలు పెట్టి స్మార్ట్ ఫోన్లు కొన్నా అందులో ఉన్న అప్లికేషన్లు మొత్తం ఎవ్వరూ వాడరు. అయితే గీతే డజను అరడజను. అలాగే సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎన్ని విషయాలున్నా మనం కోరుకునేది మాత్రం ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్. అది మాత్రమే. అందుకే మంచి కథ రాద్దామని ఇక్కడికి వచ్చా. నేను రాస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అనగనగా ఎక్స్క్యూజ్ మీ, ముందు మీరు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళ పేర్లు చూడండి. కొబ్బరి చెట్ల కచ్చేరి అందం, గోదారోళ్ళ ఎటకారం అందం, గోదారోళ్ళ మమకారం అందం, గోదారోళ్ళ మర్యాద అందం, తీర్థాలు తిరణాలు పందాలు హాయిలెస్సో పచ్చళ్ళు చెడకుచ్చుళ్ళు గొప్పిళ్ళు కొబ్బరి నీళ్లు తాగిన గుండె నిండు నూరేళ్లు బతికేస్తోంది సరికొత్త ఊపిరిపోంది. అచ్చందాల ఆడపిల్లొచ్చి పచ్చందాల పరికిడి చుట్టి కవ్విస్తూనే చేస్తుంది మనసుని పంది. ఎన్ని అందాలో ఎన్ని బంధాలో గాలి గంధాలి చల్లియదా, ఎన్ని చిత్రాలో ఎన్ని
పంచే ప్రేమ అచ్చంగా మామిడిపోతా మంచికి చెడుకి ఓ చిన్న గీత మనసులు చూస్తే అరే ఎంత లేత తేడా వస్తే తిరకాసు ఏత బాత పడుచు పాపల్లో పులసా చాపల్లో తెర చాపల్లో ఎంత అందమో పాపి కొండల్లో రేవు బండల్లో ఇసక తిన్నెల్లో ఎంత అందమో వెన్నెల్లోన గోదారి అందం గోదాట్లోన గలగలలు అందం కొబ్బరి చెట్ల కచ్చేరి అందం గోదారోళ్ళ ఎటకారం అందం గోదారోళ్ళ మమకారం అందం గోదారోళ్ళ మర్యాద భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు విలేజ్లే వెన్నెముకలని ఏ మహానుభావుడు అన్నాడు కానీ ఆయన కానీ ఇప్పుడు ఉండుంటే ఒక్కెట్టేడ్చేవాడు పిచ్చెకి నవ్వేవాడు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానో మీరే చూడండి. గుడ్ మార్నింగ్ ఉదయ్ భానువదినా. సూపర్ గుడ్ మార్నింగ్ సుమోదినా. అనసు ఇంకా నిద్రలేవలేదేంటి? రేస్మి లెగిస్తేనే కానీ లేవదు కదా. కనపడట్లేదా? నేను ఎప్పుడో లేచిపోయా. ఎవరితో? ఏంటన్నా ఎటకారమా? తొక్కలు ఎటకారం. ఎందుకు ఏ ముగ్గు పడుతున్నావు సుమోదినా? రాత్రంతా జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఆహాహా అంటూ నాగబాబు ఇహిహి అంటూ రోజా నవ్వి నవ్వుకి గుండెల్లో దడతగ్గలేదు, ఒంట్లో వణుకోదలేదు. డబుల్ మీనింగ్ డైలాగులు నాకు బాగా ఎక్కేస్తాయనుకో. ఐ లైక్ జబర్దస్త్, యువర్ లైక్ చిన్నారి పెళ్లి కూతురు 2 బకెట్లు కన్నీళ్లు కార్చేసింది అనుకో. కొంపతీసి ఆ కన్నీళ్ళతోనే కల్లాపు చల్లేసావా ఏంటి? ఊరుకో ఎదబెట్టకరమో నువ్వుని. నా లైక్ సీతామాలక్ష్మి. నా లైక్ మాత్రం సూపులు కలిసిన శుభోయల. నా లైక్ మధురానుభూతులు. ఎందులో వస్తున్నాయి బూతులు? అయ్యో ఆ బూతులు కాదు వదినా, బూతులు మధురానుభూతులు దూరదర్శన్లో వస్తున్నాయి కదా. ఓ నీతి బూతులా? మేము ఇంకా నీలం బూతులు అనుకున్నాం. నీళ్లు చల్లేసావు అదండి. చూసారుగా, ఒకప్పుడు పల్లెటూళ్ళ ఆడపడుచులు తెల్లారకట్టే లేచి ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ అంటూ ముత్యాల ముగ్గులు చుక్కల ముగ్గులు పెట్టేవారు. ఇప్పుడు టీవీలు పుణ్యమాని వాటికి బానిసైపోయి రాత్రి 11 దాటితే గానీ టీవీ కట్టి పడుకోవడలేదు, పొద్దున్న 10 దాటితే గానీ టీ పెట్టుకుని తాగడలేదు. సరే గానీ ఈ స్టార్ మహిళల సంగతి పక్కన పెడితే జెంట్మెన్లు ఏం చేస్తున్నారో చూద్దామా? కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని